ఈ బ్లౌజ్ మా చిన్న కోడలు కావ్యాది. నెక్ అయితే ఇలా డిజైన్ చేయించుకుంది బ్లౌజ్కి. హ్యాండ్స్ అయితే ప్లెయిన్గా ఉండిపోయినాయి. ఇలా హ్యాండ్స్కి ప్లెయిన్గా ఉండటం నాకు నచ్చలేదు. అత్తమ్మగారు ఏమైనా చెయ్యండి అని ఇచ్చింది. ఒక ఆలోచన అయితే వచ్చింది. ఫైనల్గా దాని లుక్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. ఈ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ రింగ్స్లో నుంచి నేను తీసేసాను అది. ఇలా మన ఇష్టం, మనం ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. గోల్డ్ బీడ్ అయినా వేసుకోవచ్చు, పెరల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఈ హార్ట్ షేప్లో ఉన్న ఈ బీడ్ని వేస్తున్నాను. ఈ హ్యాండ్ నార్మల్గా ఉంది, ఏదైనా చెయ్యండి అని అడిగింది. ఇప్పుడు మీకు అదే చూపించబోతున్నాను. ఇలా 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్, ఇలా 4 ఇంచెస్ ఉన్న క్లాత్ని కట్ చేశాను. కట్ చేసి ఇవి 5 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఈ లెంత్లో కట్ చేసిన తర్వాత దాన్ని ఇలా మడుచుకోవాలి. ఇలా మడిచిన తర్వాత నేను దానికోసమే ఒక 4 కుట్టేసాను. ఇది ఇంకొకటి మీకు చూపిద్దామని ఆపాను. ఇలా చేసుకుంటాం కదా, ఇలా మడుచుకుని దీనిని ఇప్పుడు నీడిల్తో దగ్గరగా ఇలాగా అంతే ఫ్రెండ్స్, కనిపిస్తుందా? ఇలా వేసేస్తే ఇది ఒక పెటల్ ఆకారంలో వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ నేను 4 ఎక్కిచ్చేసానని చెప్పాను కదా. ఇదిగో 1 2 3 4. ఇప్పుడు ఇది ఎక్కించాను. ఇది 5 అయితే సరిపోతుంది. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిని మనం ఇలా ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకవైపుకే వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇలా సర్దుకుని దానిని సర్దుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా సర్దుకున్న తర్వాత తెలుస్తుందా ఫ్రెండ్స్? ఇది ఇలా బ్యాక్ సైడ్కి ఇట్లా సర్దుకున్న తర్వాత ఇవన్నీ ఇలా వెనక వైపుకి వచ్చేసేయాలి. ఈ ఫ్రంట్ అంతా నీట్గా ఉండేలాగా అలా సర్దుకున్నాక ఈ నీడిల్ని ఈ ఫస్ట్ పెటల్ ఉంది కదా, ఫస్ట్ మనం వేసింది, అందులో నుంచి నీడిల్ పైకి తెచ్చేసుకోవాలి. ఇలా లాగేస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి. అంతే ఫ్రెండ్స్, ఇదిగో ఫ్లవర్. ఇట్లా ఏమైనా ఉన్నా అవన్నీ ఇట్లా వెనక్కి అనేసుకుని ఇలా వస్తుంది ఫ్లవర్. ఇవి 5 కంప్లీట్ చేసేసాను, బీడ్స్ వేసేసాను. ఇప్పుడు ఈ 4 బీడ్స్ వేసాను కదా, ఈ పెరల్లో ఈ ఫ్లవర్ బీడ్స్ వేసాను కదా, ఈ మధ్యలోకి థ్రెడ్ తెచ్చుకున్నాక ఇక్కడ మధ్యలోని ఒక గోల్డ్ బాల్ వేస్తున్నాను. కొంచెం బిగ్ సైజు గోల్డ్ బాల్. ఇవి 4 కంప్లీట్ అయిపోయి ఇలాగ ఒక గోల్డ్ బీడ్ వేసాను కదా, ఈ గోల్డ్ బీడ్ పక్క నుంచి ఇలా ఒక 16 ఇంకా కొంచెం స్మాల్ బీడ్స్ని ఎక్కించాను. 16 స్మాల్ బీడ్స్ని ఎక్కించాక మళ్ళీ ఇలా ఒక లాంగ్ బీడ్ని ఎక్కించి దాని తర్వాత మళ్ళీ ఇంకో స్మాల్ బీడ్ వేసాను. ఇప్పుడు ఈ స్మాల్ బీడ్ని వదిలేసి ఈ లాంగ్ బీడ్లోంచి మొత్తం నీడిల్ని వెనక్కి ఇక్కడ దాకా తెచ్చేసుకోవాలి. ఈ పూసలన్నిటిలోంచి మళ్ళీ నీడిల్ని వెనక్కి తెచ్చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను ఈ బీడ్స్ అన్నీ ఎక్కించాక చూపిస్తున్నాను మీకు. కోడళ్ళిద్దరికి కూడా వర్క్స్ అన్నీ వచ్చు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వాళ్ళకి కూడా వచ్చు. అయితే వాళ్ళిద్దరూ జాబ్ చేస్తున్నారు కదా, అందుకని వాళ్ళకి ఫ్రీ టైం తక్కువ ఉంటుంది కదా అని నేనే చేసి ఇస్తున్నాను వాళ్ళకి. ఇది అంతే, అర్థమైంది కదా మీకు? ఒక బీడ్ని వదిలేస్తే ఇలాగా ఇవన్నీ ఈ బీడ్ కిందకి రాకుండా ఉంటుందన్నమాట. మనం ఎక్కించిన ఈ బీడ్స్ అన్నీ కిందకి రాకుండా ఈ థ్రెడ్ ఇలా అడ్డుకుంటుంది దీనికి.
టాజిల్స్ ఎప్పుడు ఇలా వేసుకుంటే అలా ఉంటుంది. ఇవి 16 బీడ్స్ వేసాను. కంప్లీట్ అయిపోయింది కదా, వెనక్కి తెచ్చేసాను, థ్రెడ్ వెనక్కి తెచ్చేసాను కదా. ఇప్పుడు కిందకి దింపేస్తున్నాను. మళ్ళీ ఎక్కడైతే ఎక్కించానో ఆ గోల్డ్ బీడ్ పక్కనే నీడిల్ని పైకి తెచ్చేసాను. ఇవి స్మాల్ బీడ్స్ వేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ లాంగ్ బీడ్ ఇది వేస్తున్నాను, లాంగ్ బీడ్ వేస్తున్నాను. దాని తర్వాత స్మాల్ బీడ్స్ ఒక 3, 1 2 3, మళ్ళీ ఒక లాంగ్ బీడ్, మళ్ళీ ఒక 3 స్మాల్ బీడ్స్, ఇలా నేను చెప్తున్నది అర్థం కాకపోయినా చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. మళ్ళీ ఒక లాంగ్ బీడ్ ఫ్రెండ్స్. ఇలా ఇప్పటికి 1 2 3 కంప్లీట్ అయినాయి కదా. మొత్తం ఇవి 4 వేస్తానన్నమాట. ఇంకొకటి వేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది. ఈ బ్లౌజ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందని కూడా మా కావ్యకి తెలీదు. ఇప్పుడు నేను ఇందులోకి యూట్యూబ్లో పోస్ట్ చేసిన తర్వాతే చూసుకుంటుంది. తను కూడా సర్ప్రైజ్ ఇద్దామని తనకి నేను ఇది కంప్లీట్ చేశానని చెప్పలేదు. కంప్లీట్ అయిపోయింది. ఓకే, 1 2 3 4 వేసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ నెక్కి వేసిన ఆ బీడ్స్ ఏమైతే ఉన్నాయో హార్ట్ సింబల్ బీడ్ని ఒకటి వేస్తున్నాను. ఇక్కడ వేసిన తర్వాత ఇది కదలకుండా ఉండడానికి ఇంకొక స్మాల్ బీడ్ వేసాను కదా. ఈ స్మాల్ బీడ్ని వదిలేసి ఇప్పుడు ఇందులో నుంచి నీడిల్ తీస్తున్నాను. ఇలా మనం ఎంతవరకు వేసామో అంతవరకు కూడా వెనక్కి తెచ్చేసుకోవాలి నీడిల్ని. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక్క 2 అవర్స్ని మనం స్పెండ్ చేస్తే మనకి ఇది అయిపోతుంది అంతే, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ దాని లుక్ అయితే ఇలా వచ్చింది. నేను ఫ్రంట్ కూడా ఈ బీడ్స్ వేసాను. ఇలాగా నార్మల్గా ఉండే హ్యాండ్స్కి నేను ఇలా వేసాను. నచ్చిందా మరి? నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే, లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇలాంటి మరెన్నో ఐడియాస్ని మీతో పంచుకుంటూ ఉంటాను. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.